వైసీపీకి అయితే మరొక జలకైతే తగులుతుంది. అది మర్రి రాజశేఖర్ గారి రూపంలో తన ఎమ్మెల్సీ పదవికి అయితే రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి రోజుకొక జలక్ తగులుతుంది. ఇప్పుడు మళ్ళొక జలక్ కూడా తగిలింది. అదేంటంటే మర్రి రాజశేఖర్ గారు అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, పార్టీకి కూడా రాజీనామా చేస్తా అని చెప్పి తను చెప్పడం జరిగింది. సో దీన్ని మనం అసలు ఎట్లా చూడాలంటారు సార్? సో డెఫినెట్గా అమ్మా, యాక్చువల్గా ఏంటంటే చాలా లాయల్ పర్సన్ అతను. మర్రి రాజశేఖర్ అనే వ్యక్తి చాలా లాయల్ పర్సన్. ఎందుకంటే అక్కడ టీడీపీ తరఫున స్ట్రాంగ్ లీడరు పత్తిపాటి పుల్లారావు గారు. అటువంటి వ్యక్తి మీద నిలబడి పోటీ చేసి ఆ రోజున యాక్చువల్గా ఏంటంటే ఆ రోజున ఎమ్మెల్యే సీటు లాస్ట్ టైం మొన్న ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో వారికే ఇస్తారనుకున్నారు. అటువంటిది అనన్యంగా లాస్ట్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీకి ఆ సీట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఆయన భరించి అధినాయకుడి యొక్క కోరిక మేరకు, అధినాయకుడి యొక్క విన్నపం మేరకు ఆయన చాలా హార్ట్ఫుల్గా విడుదల రజనీ యొక్క విజయానికి ఆయన కృషి చేశారు. అలాగే చాలా ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్ లీడర్ అయిన పత్తిపాటి పుల్లారావు యొక్క ఓటమికి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యారు, మెయిన్ కింగ్ పిన్ అయ్యారు. సో ఆయన తర్వాత విడుదల రజనీ ఏ విధంగా అతన్ని అవమానించింది, విడుదల రజనీ ఏ విధంగా అతనికి వాల్యూ ఇచ్చింది, అలాగే అధిష్టానం కూడా ఏ విధంగా అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి మోసం చేసి అన్నీ చూసాం. ఇవన్నీ భరించి కూడా ఆయన అయినా సరే పార్టీని విడలేదు ఆయన. సో తర్వాత ఈ యొక్క ఓటమి తర్వాత కూడా చిలకలూరిపేట ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా అతన్ని మోసం చేయడం జరిగింది. సో బహుశా ఆయనకి అధినాయకుడి యొక్క వైఖరి, పార్టీ యొక్క అధిష్టానం యొక్క వైఖరి నచ్చగే చూసి విసిగి వేసారిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఆయన డబ్బులకో దశకానికో లేకపోతే పదవులకో లొంగే వ్యక్తి కాదు. పార్టీ కోసం చాలా లాయల్గా టీడీపీ పవర్లో ఉన్నప్పుడు, టీడీపీ పూర్తిగా మంచి స్వింగ్లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ మారిన వ్యక్తి ఈ రోజున పార్టీ మారుతున్నాడంటే కేవలం జగన్ వైఖరి, పార్టీ వైఖరి నచ్చక ఇంక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, ఈ పార్టీలో ఎంతసేపు ఈ చెంచాగాళ్ళకి ఈ విధంగా భజన పరులకి స్థానం కాబట్టి నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి స్థానం లేదనే నిర్ణయానికి వచ్చి అతను మారుతున్నాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. సో ఆయన పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాడు, ఎన్నో పోరాటాలు చేశాడు పార్టీ కోసం, తన సొంత నిధులను ఖర్చు పెట్టుకున్నాడు, ఉన్న ఆస్తుల్ని ఆర్థిక పూర్ణంగా ఖర్చు పెట్టుకున్నాడు. చివరికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ ఇల్లు మాత్రం మిగిలింది, పొలాలు గిలాలు అన్నీ కూడా ఆయన ఆస్తులన్నీ కూడా అమ్ముకున్నాడు పార్టీ కోసం అని చెబుతారు. సో అంత నీతి నిబద్ధత నిజాయితీ గల లీడర్ని నిజంగా వైసీపీ కోల్పోతుందంటే అది వైసీపీకే నష్టం కానీ ఆయనకి నష్టం కాదు. ఇప్పుడు అటువంటి క్వాలిటీస్ ఉన్నవాడు ఏ పార్టీకి వెళ్ళినా కూడా పార్టీ ఆహ్వానిస్తారు, అతనికి ఒక మంచి పొజిషన్ ఇస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఈ విధంగా ఒకటి కాస్త మనసాక్షి ఉండి ఆత్మాభిమానం ఉండి ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఎవరు కూడా వైసీపీలో మనుగడ సాధించలేరు అనడానికి ఒక మర్రి రాజశేఖర్ యొక్క ఉదాంతం కూడా ఒక ఎగ్జాంపుల్ మనకి. సో అంటే అతను ఎంత విసిగి వేసారిపోతే చివరికి అటువంటి ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకున్నారు, పార్టీ నుంచి వైదొలగాలి, ఎమ్మెల్సీ పదవిని కూడా ఆయన తుజించి బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చి ఉంటారు. మీరు ఆలోచించండి. సో మనం చూసాం గతంలో కూడా కొంతమంది ఈ విధంగానే పార్టీని, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఈ విధంగా కొంతమంది మెయిన్గా చూసుకుంటే అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి అసలు బయటికి రాడు. జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ అని మాట్లాడుకున్న ఆ వ్యక్తి బయటకు వచ్చేసి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఇమడలేకపోయాడు పార్టీలో. విజయసాయి రెడ్డి ఇప్పుడు సూట్ కేసు కంపెనీలు పెట్టించి మనీ లాండరింగు, మనీ హవాలా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద మర్రి చెట్టులాగా ఆర్థికంగా అంత తోడ్పాటు అందించి ఈ విధంగా స్కాముల్లో పాలు పంచుకుని ఈ రోజున అంత ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి పరిపుష్టం అవడానికి ప్రధాన కారకుడు ఆయనే. అటువంటి వ్యక్తే ఇమడలేకపోయాడంటే కూడా అంత అనుబంధం ఉండి వాళ్ళ తాతగారి టైం నుంచి వాళ్ళకి ఫ్యామిలీ ఆడిటర్గా ఉన్న వ్యక్తే ఈ రోజున జగన్తో విభేజించి బయటికి వెళ్ళిపోయాడంటే బహుశా జగన్ యొక్క వ్యక్తిత్వం, జగన్ యొక్క మెంటాలిటీ, అతను ఇచ్చే ఒక మర్యాద సరిగ్గా అక్కడ లేకపోవడం, వాళ్ళకి సముచిత స్థానం లేకపోవడమే
ఇట్లన్నిటికీ ప్రధాన కారణం. ఈ రోజున మర్రి రాజశేఖర రెడ్డి గారి మర్రి రాజశేఖర్ బాటలోనే మరికొంతమంది కూడా చాలామంది కూడా ఆల్రెడీ క్యూలో ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి ఆలోచనలో ఉన్నారు. సో చూడాలి. ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు మన ఈ యొక్క అన్నీ చూస్తున్నప్పుడు బహుశా ఈ యొక్క పార్టీలో ఇంకా ఈ యొక్క ద్వితీయ శ్రేణి కానీ లేకపోతే తృతీయ శ్రేణి కానీ అగ్రనాయకత్వం ఎవరు కూడా పార్టీలో మిగిలే సూచనలు అయితే కనిపించట్లేదు. సో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ మనుగడ సాగిస్తాడు, ఏ విధంగా తను ముందుకెళ్తాడు అనేది కూడా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇటువంటి లాయల్టీ ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆ రోజున భుజాన్ని వేసుకుని మరి విడుదల రజనీని ఆయన అక్కడ నగ్గించడం జరిగింది. అటువంటి వ్యక్తిని కూడా ఈ రోజున వీళ్ళు విస్మరించి చూపు చూసి అతనికి మర్యాద ఇవ్వకుండా అవమానపరిచి పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఇలాగా నడుచుకుంటున్నారంటే ఇంకా మనం చూడొచ్చు ఆ పార్టీ వైఖరి ఎలా ఉంది, అధినాయకుడి వైఖరి ఎలా ఉంది. కాబట్టి అక్కడ కేవలం కొంతమంది భజన పరులకి కేవలం ఒక క్వార్టరీకి మాత్రమే మర్యాద. కాబట్టి సో మిగతా వాళ్ళకి ఎవరికి లేదన్నది మనకి ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ క్రోడీకరించి చూసినప్పుడు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇంకా పార్టీ ఇంకా అయిపోయినట్టే, ఇంకా పార్టీలో ఎవరు లేరు, ఇంకొక కొన్ని రోజులు అయితే ఇంకా పార్టీ అనేది వైసీపీ పార్టీ అనేది క్లోజ్, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆ 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎమ్మెల్సీలో అయితే ఆల్మోస్ట్ ఇంకా 5 మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మనం మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఎంపీలు అయితే వెళ్ళిపోయారు. ఈ కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా చూస్తున్నారంట బయటికి రావడానికి. ఇంకా పార్టీ అయితే నిర్వీర్యం అయిపోతుంది. సో ఇది ఒక భయం కూడా పట్టుకుంది. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక బయటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారు అసలు? సో డెఫినెట్గా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం అన్నట్టుగా ఇప్పుడు అతని యొక్క ఆర్థిక సామ్రాజ్యం అంతా కూడా కుంభకోణాలమయం, అన్నీ కూడా స్కామ్సే కదా. ఇప్పుడు ఇదేమీ తాత ముత్తాతల టైం నుంచి కూడా ఏదో కష్టపడి వ్యాపారాలు చేసి సంపాదించిన సంపాదన అయితే కాదు. అనాకాని కుటుంబం, పెద్ద ఆస్తులున్న కుటుంబం కాదు. వాళ్ళ తాత కూడా ఏదో వాడి బుర్ర పగలగొట్టి వీడి బుర్ర పగలగొట్టి రౌడేజం చేసి గూండాయిజం, వాడిని చంపి వీడిని చంపి వాడి భూములు వాడి గన్లు లాక్కుని ఆ రక్తం కూడుతోటి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశాడు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మనం చూసాము. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు ఏ విధంగా దోచాడు, అయిన వాళ్ళకి ఏ విధంగా దోచాడు అన్నీ చూసాం మనం. ఏదో 4 పథకాలు ఇచ్చి ఈ రోజున నేతగా కొనియాడబడి ఉన్నా కానీ చరిత్ర ఎక్కడికే మర్చిపోలేరు. చరిత్ర ఏమి చింపేస్తే చిరిగిపోయేది కాదు, చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. అదేవిధంగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు, తన 5 ఏళ్ల తన ముఖ్యమంత్రి హయాంలో తను ఏం చేశాడు అన్నది కూడా మనం చూసాం. ఎన్ని ఘోరాలు, ఎన్ని మోసాలు, ఎన్ని ఈ భూ కబ్జాలు, ఎన్ని ఈ దోపిడీలో చూసాం మనం. సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పటికైనా సరే ఒకసారి రాజకీయంగా మనకి ఇక్కడ సరైన ప్లాట్ఫారం లేదు, రాజకీయంగా మనకు అండదండలు లేవు. డెఫినెట్గా మనకి రేపు కేసులతో ఇబ్బంది పెడతారు, కేసులు వస్తే మనం మళ్ళీ లోపలేస్తారు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుని ఏదో ఒక దేశం విడిచిపెట్టిపోవడానికి కూడా వాళ్ళు ఏమి వెనకాడరు. ఆల్రెడీ ఇప్పటికే ఆస్తులన్నీ తరలించేసేసారు, బయటికి వెళ్ళిపోయినాయి, హవాలా మనీ లాండరింగ్ రూపంలో వివిధ దేశాలకు వెళ్ళిపోయినాయి అని కూడా చెప్పుకుంటున్నారు. సో చూద్దాం అది నిలబడి పోరాటం చేస్తాడా, లేదు ఏదో విధంగా ఈ యొక్క దేశం కన్నుగప్పి దేశం విడిచి పారిపోతాడా, లేదా రాష్ట్రం విడిచిపెట్టి పారిపోయి బెంగళూరులో కూర్చుంటాడా, లేదా హైదరాబాద్లో కూర్చుంటాడా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అది ఏంటన్నది తొందరలోనే మనం చూస్తాం.